మొదటి ఉత్తరం చూద్దామండి. సోమవారం రోజున అమావాస్య తిథి వస్తే సోమావతి అమావాస్య అని ఎందుకంటారు? నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులకు నమస్కారం చేసుకుందాం. సాధారణంగా సృష్టిలో సోమవారం అమావాస్య కలిసి రావడం కొంచెం అరుదుగా ఉంటాయి. పూర్వం ఒకానొకప్పుడు శివుడు దక్షుడి యొక్క యజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. ఆ దక్ష యజ్ఞంలో చంద్రుడు కూడా పాల్గొన్నాడు. ఎవరు పాల్గొన్నారు? చంద్రుడు శివుడు స్వయాన తోడల్లుళ్ళు. ఎందువల్ల? దక్ష ప్రజాపతి కూతుళ్లలో 27 కూతుళ్ళు అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అని పిలువబడే 27 నక్షత్రాలు ఉన్నారే, వీళ్ళంతా దక్ష ప్రజాపతి కూతుళ్ళు. వీళ్ళనేమో చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. ఆఖరి కూతురున్నదే ఆవిడే సతీదేవి. సతీదేవికి శివుడు భర్త. కాబట్టి ఇప్పుడు శివుడు చంద్రుడు తోడల్లుళ్ళు. శివుడు ఒకప్పుడు దక్షుడి చేత శాపానికి గురై పక్షవాతంతో కృషించిపోతున్న క్షయతో కృషించిపోయిన చంద్రుడిని రక్షించి నెత్తిమీద పెట్టుకున్నాడు కదా. ఆ కృతజ్ఞత లేకుండా చంద్రుడు దక్ష యజ్ఞానికి శివుణ్ణి పిలవకుండా, అసలు శివుణ్ణి యజ్ఞంలో లేకుండా చేసి నిరీశ్వర యాగమని ఒక యాగం చేశాడు. ఇప్పుడు దక్షారామం అంటున్నాం, దాన్నే ద్రాక్షారామం అని పిలుస్తున్నారు. కానీ అదొకప్పుడు దక్షారామం. ద్రాక్ష పండు కాదు, నేరేడు పండు కాదు, దక్ష ఆరామం. అక్కడ దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో శివుడు లేకుండా చేశాడు. ఆ యజ్ఞానికి విష్ణువు వెళ్ళలేదు, బ్రహ్మ వెళ్ళలేదు, కానీ చంద్రుడు వెళ్ళాడు. తీరా ఆ యజ్ఞంలో సతీదేవి శరీరం విడిచిపెట్టింది. అప్పుడు ఆగ్రహించిన శివుడు ఒక జటాజూటాన్ని పెరికి నేల మీద కొట్టాడు. ఆ జటాజూటంలో నుంచి ఒక మహావీరుడు పుట్టుకొచ్చాడు. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర క్రకచ భీషణ కరాళ దంష్ట్రలు వెలుంగ వీరభద్రుడదయించే మారట రుద్రుడుగుచు అని పోతన గారు 4వ స్కంధంలో భాగవతంలో అద్భుతంగా రాశారు. 1000 చేతులతో భయంకరమైన ముఖాలతో అపూర్వమైన కోరలతో భీకరాకారుడై వీరభద్రుడు భద్రకాళి సమేతంగా ఉదయించి శివాజ్ఞతో దక్షుడి యాగాన్ని నాశనం చేశాడు. ఆ యాగంలో చంద్రుడిని చూచి, ఏరా చంద్ర, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఈశ్వరుడికి తోడల్లుడి అయ్యుండి ఆయన వల్ల రోగ విముక్తి పొంది ఆయన లేకుండా చేస్తున్న యజ్ఞంలో కూర్చుని పరమాన్నం తిందామనుకున్నావా అని వెంటనే ఏం చేశాడు? చండీశ్వరుడు ఒక్క తొక్కు తొక్కాడు. ఈ చంద్రుడి యొక్క శరీరం విరగ్గొట్టి పారేశాడు. అప్పుడు చంద్రుడు అప్పడం అయిపోయాడు ఏకంగా. ఆ తర్వాత వీరభద్రాదులు అందరూ చావగొట్టేశారు చంద్రుడిని. అప్పుడు చంద్రుడు రోగాల పాలై ఒళ్ళంతా నొప్పులతో శివుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వరా, నేను చాలా పొరపాటు చేశాను, నీ గణాలు చావగొట్టాయి, నా శరీరం కృషించిపోయింది, నాకు మళ్ళీ ఆరోగ్యం ప్రసాదించమంటే అప్పుడు ఆయన జాలిపడి సోమవారం అమావాస్య కలిసి వస్తే దానికి సోమావతి అనకూడదు, సోమవతి అమావాస్య అనాలి. ఆ రోజు ఉదయం పూట రాహుకాలంలో నా లింగాన్ని అభిషేకం చేస్తే నీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నాడు. అప్పుడు చంద్రుడు ఒక సోమవారం అమావాస్య కలిసి వచ్చేదాకా ఆగి, సోమవారం అమావాస్య రాగానే రాహుకాలం సాధారణంగా సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 దాకా ఉంటుంది. ఆ కాలంలో అత్యద్భుతమైన తెల్లని లింగాన్ని ఒకదాన్ని చూసుకుని, ఆ తెల్లని లింగమే ఇప్పుడు మనకి సామర్లకోట దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని అభిషేకం చేశాడు. అభిషేకం చేయగానే ఆయనకి వెంటనే ఆరోగ్యం వచ్చింది. అప్పుడు ఆయన శివుడికి నమస్కరించి, సోమునికి అమావాస్య నాడు అభిషేకం చేసిన వెంటనే ఆరోగ్యం ఇచ్చిన ఈ పర్వదినం భవిష్యత్తులో సోమవతి అమావాస్యగా ప్రసిద్ధి పొందుగాక. ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తే అటువంటి వారికి సకల శుభములు లభించేటట్టు అనుగ్రహించు, ఆరోగ్యాన్ని ప్రసాదించన్నాడు. అందువల్ల ఈ కథ అందరూ కూడా ఈ సోమవారం నాడు అమావాస్య కలిసి వచ్చిన రోజున వినాలి, శివుణ్ణి అభిషేకించాలి. అందులో కొన్ని లింగాలు ఉంటాయండి చాలా గొప్పవి. అందులో పంచారామాలు చాలా గొప్పవి. అమరావతి, సామర్లకోట, దక్షారామం, భీమారామం, క్షీరారామం అంటే పాలకొల్లు.
ఈ 5 లింగాల్లో ఏదో ఒక లింగానికి ఈ రోజు గనక ఏది సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయించుకున్నా దర్శనం చేసుకున్నా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా పురాణగాథ ప్రసిద్ధికెక్కింది. అది సోమవతి అమావాస్య. మీ ప్రశ్న ద్వారా లోకానికి ఆ కథ అందజేశాం. ఈ కథని తప్పక రోజూ వినొచ్చు. అందులో ఈ సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున వింటే అధిక ఫలితం, ఆరోగ్యం ముఖ్యంగా లభిస్తుంది. మరి ఉత్తరం